నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నె టీవీ నేను ఆదిత్య. సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అలాగే ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్నటువంటి మూవీ ఓజీ. ఈ సినిమా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 25న ఈ సినిమా చాలా గ్రాండ్గా రిలీజ్ అవబోతుంది. మరి ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాని ఏ రకంగా షేక్ చేశాయో మనందరికీ తెలుసు. అండ్ ఈ సినిమా నుంచి వచ్చినటువంటి ఫస్ట్ పోస్టర్ ఏదైతే ఉందో ఒరిజినల్ గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి ఒక పోస్టర్ ఏదైతుందో అక్కడ నుంచే సినిమాకి కావాల్సినంత హైప్ అనేది చాలా క్లియర్గా వచ్చేసిందని మనకు అర్థమవుతుంది. అండ్ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ఫ్యామిలీ లుక్లో ఒక రొమాంటిక్లో సువి సంవి సాంగ్ కూడా రావడం జరిగింది. ఆ సాంగ్ని కూడా ప్రేక్షకులు ఎంతగా ఆదరించారు అండ్ దానికి సంబంధించినటువంటి వ్యూయర్షిప్ కూడా ఏ లెవెల్లో ఉందో కూడా మనందరికీ తెలుసు. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన బర్త్డే సందర్భంగా కూడా ఇప్పుడు ఓజీ నుంచి మరో అప్డేట్ రావడం జరిగింది. సో ఒక నిమిషం పాటు ఉన్నటువంటి గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో హ్యాపీ బర్త్డే టు యూ ఓజీ అన్నట్టుగా కూడా ఓజీ వర్సెస్ ఓమ్ని అన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటే ఆయనకి ధీటుగా బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మిని ఇందులో విలన్గా పెట్టినట్టుగా తెలుస్తుంది. సో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక గ్లిమ్స్ ఏదైతే ఉందో ఒక్క నిమిషం నిడివి గల ఈ గ్లిమ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ గ్లిమ్స్ బట్టి మనకు చూస్తే ఆయనకి బర్త్డే విషెస్ తెలియజేయడం జరిగింది. సో అంటే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఓజీ వర్సెస్ ఓమి అన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ మధ్య జరిగేటువంటి ఆ రచ్చ ఎలా ఉండబోతుంది, అసలు వీళ్ళిద్దరి మధ్య ఆ సీక్వెన్స్ ఎలా ఉండబోతున్నాయి, మాటల యుద్ధం ఎలా ఉండబోతుంది అనేది ఆ గ్లిమ్స్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ ఈ నిమిషం పాటు నిడివిగల ఈ గ్లిమ్స్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిలో ఒక కత్తి పట్టుకొని ఒక రక్తపాతమే అన్నట్టుగా ఆయనకు సంబంధించినటువంటి ఒక ఇమేజ్ని మనం చూసాం కాబట్టి సో సినిమా కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఈ నిమిషం కల నిడివి గల వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేస్తే తమనిచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండొచ్చు. అంటే ఆ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మికి సంబంధించినటువంటి ఒక కట్ని తీసుకొని హీరోకి విలన్కి మధ్య ఉన్నటువంటి ఆ ఎలివేషన్ అనేది ఆ వెనకాల బీజియం ఏదైతే ఉందో ఆ సౌండ్ ఏదైతే ఉందో మ్యూజిక్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల నుంచి ఎంతో కొంత మిక్స్డ్ టాక్ నడిచినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రానికి ఓజీ నుంచి మాత్రానికి ప్రేక్షకులు భారీగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ని ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా ఒక గ్యాంగ్స్టర్గా చూడబోతున్నారు కాబట్టి అటు సినీ ప్రేమికులు ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అభిమానించే అభిమానులంతా కూడా లిటరలీ వెయిటింగ్, ఇంకా కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు సెప్టెంబర్ 25 కోసం. సో మొత్తానికి సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ కూడా ఇప్పుడు అనౌన్స్ అయింది కాబట్టి ప్రేక్షకులు ఒక తెలియని ఆనందం అయితే ఉప్పొంగుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ నిమిషం కల నిడివి ఉన్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఇది సినిమాకి కావాల్సినంత బజ్ని క్రియేట్ చేసింది అనేది స్పష్టంగా చెప్పొచ్చు.